బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్. అధికారికంగా కొద్ది క్షణాల క్రితమే బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. నిన్న జరిగిన పరిణామాలన్నింటినీ కూడా అధినేత దృష్టికి తీసుకెళ్లారు. నేతలందరూ కూడా పార్టీ పరువు తీసేలా మాట్లాడిన కవితని ఇకపై ఉపేక్షించకూడదు అని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారికంగా ఒక లెటర్ విడుదల చేసింది బీఆర్ఎస్ పార్టీ. కవితను సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ లెటర్ సారాంశం మనకు అందుతోంది. కాళేశ్వరం అంశానికి సంబంధించి నిన్న కవిత చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మనం అందరం చూసాం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు, సంతోష్ ఈ పూర్తి వ్యవహారానికి బాధ్యత వహించాలన్నారు. అవినీతి మరకలు అంటించడానికి ట్రై చేస్తున్నారు. అధినేత కేసీఆర్ దేవుడు అని చెప్పి పొగిడారు. అయితే మొత్తం వ్యవహారం అంతా నడిపింది వెనక నుంచి ఈ ఇద్దరు దెయ్యాలు మాత్రమే అంటుగా ఆవిడ మాట్లాడడం జరిగింది. అవన్నీ మనం చూసాం. దీంతో ఒక్కసారిగా పార్టీలో కలకలం రేగింది. చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా పార్టీ నుంచి వచ్చిన లెటర్ అది. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు చూడొచ్చు పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. సంచలన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ పూర్తి పరిణామాలు నిన్నటి నుంచి కూడా జరుగుతున్నాయి. ఒక్కొక్కసారి మారిపోతున్నాయి. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతూ ఉన్నాయి. నగేష్, ఇప్పుడు కవిత ఊహించినట్టే, అంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెన్షన్ జరుగుతుంది అని ఊహించి ఆవిడ అలా మాట్లాడారని ఒక వాదన వినిపిస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అగత్యం ఇంకా ఉంది అని చెప్పి ఇంకో వాదన వినిపిస్తోంది. ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న సినారియోని ఎలా చూడాలి? 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలించిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత పరిణామాలు గమనించవచ్చు. సంచలన నిర్ణయాన్ని భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్నారు. సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు, అలాగే తక్కలపల్లి రవీందర్రావు ప్రధాన కార్యదర్శి పేరిట భారత రాష్ట్ర సమితి లెటర్ హెడ్ మీద పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 5 లైన్ల పార్టీ ప్రెస్ నోట్ పైన బయటకి విడుదల చేశారు. ఏ నేత కూడా మీడియా ముందుకి మాట్లాడకుండా కేవలం 5 లైన్ల భారత రాష్ట్ర సమితి లెటర్ హెడ్ మీద పార్టీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. కానీ నెక్స్ట్ కవిత రాజకీయంగా ఎలా స్టెప్ వేస్తుందనేది కూడా ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం. ప్రస్తుతం జాగృతికి సంబంధించిన కొంతమంది నేతలు ఎమ్మెల్సీ పదవిని కూడా విసిరివేయాలి, ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలని చెప్పి కూడా కొంతమంది జాగృతి నేతల నుంచి కూడా కవితకు డిమాండ్ వస్తుంది. మరి పార్టీ నుంచి సస్పెన్షన్ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవిని కూడా తృణప్రాయంగా కవిత విసిరివేస్తుందా, లేదంటే ఎమ్మెల్సీ పదవిలోనే కొనసాగుతూ కవిత ఎమ్మెల్సీ అనే పేరు, తన పేరు పక్కన ఎమ్మెల్సీ అనే పదాన్ని ఉంచుకుంటూ రాజకీయం కొనసాగిస్తుందా అనేది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం. ప్రస్తుతం కవిత బంజారాహిల్స్లోని తన ఇంట్లో నివాసంలోనే ఉన్నారు. ప్రస్తుతం టీవీలో వస్తున్న వార్తల్ని, తన గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తన అనునేయులు కావచ్చు, కొంతమంది వ్యక్తిగతంగా శ్రేయభిలాషులు కావచ్చు, వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ ప్రస్తుతం కవిత సేకరిస్తుంది. నిన్నటి నుంచి ఇవాటి వరకు సుదీర్ఘంగా చంద్రశేఖరరావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ అధ్యక్షుడు సుదీర్ఘంగా నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఫామ్ హౌస్లోనే మంతనాలు జరుపుతున్నాడు. వివిధ జిల్లా అధ్యక్షులతో కూడా రకరకాలుగా మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, అలాగే పార్టీలో ఉన్న మాజీ మంత్రుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు. ఎందుకంటే పార్టీలో సీనియర్లుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన కొడుకు అయినప్పటికీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రము పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తారక రామారావు ఉన్నాడు. అల్లుడు హరీష్ రావు ప్రస్తుతం మాత్రము ఇండియాలో లేడు, కెనడాలో తన కూతురు సంబంధించిన
ఏదైతే అడ్మిషన్ కోసం కాలేజ్ అడ్మిషన్ కోసం వెళ్ళారు. సో ప్రస్తుతము అయితే నగేష్ రైట్ నగేష్